హాయ్ అండి. ఈరోజు నేను ఎక్కువ మొత్తంలో చేపల పులుసు పెడుతున్నాను. అయితే మామూలుగా మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు 10 మంది, ఒక 5గురు, ఒక 6గురు ఇలా మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికే పెడతాం. కాకపోతే ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు ఇంత పులుసు మనం పెట్టలేమేమో అని భయపడతాము. ఏమీ కాదు, చక్కగా సింపుల్గా పెట్టుకోవచ్చు. ఇవి 6-7 కిలోల చేపలండి ఇవి. ఓకేనా? చక్కగా 30 మంది దివ్యంగా తినొచ్చు ఈ చేపల పులుసు. 30-35 మంది తినొచ్చు. ఓకేనా? తలో ముక్క వేసుకొని తింటే. పులుసు ఏం చేయాలంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఏం చేశానంటే అండి, కిలో పావు ఉల్లిపాయలు తీసుకున్నాను. 7 కేజీలు 6 కేజీలన్నర చేపలు వచ్చాయి. నేను కిలో పావు ఉల్లిపాయలు తీసుకొని చక్కగా మిక్సీ పట్టేశాను మొరగ్గా. మరీ మెత్తగా కాకుండా మొరుగా మిక్సీ పట్టుకోవాలి, ముక్క చెక్క కింద. పట్టిన తర్వాత ముక్కలు వేసుకుంటారు, కానీ ముక్కలు వేసుకుంటే బాగోదండి చేపల పులుసు. ఓకేనా? పైగా ఈ చెరువు చేపలోని టమాటా వేసుకోకూడదు, ఉల్లిపాయ వేసుకోవాలి. కిలో పావు ఉల్లిపాయలు పేస్ట్ కింద ఆడేసి నేను చక్కగా కచ్చాపచ్చిగానే ఒక పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. అలాగే ఒక పావు కిలో పచ్చిమిర్చి. ఇందులో పచ్చిమిర్చి ఇప్పుడు చేపల పులుసులోనే పచ్చిమిర్చి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. గరం మసాలా పొడి మన ఇంట్లో తయారు చేసింది, ఒక 50 గ్రాముల పొడి అది. ముందు ఏం చేశానంటే అండి, కరెక్ట్గా ఒక పావు కిలో ఆయిల్ వేసాను. పావు కిలో కొంచెం ఎక్కువ వేసాను, ఇంచుమించు హాఫ్ కిలో దగ్గర వేసాను. చేపల పులుసులో ఎప్పుడు కూడా ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఉన్న కూరల కంటే చేపల పులుసులో ఆయిల్ కంపల్సరీ ఉండాలి. వేసిన తర్వాత 3/4 కిలో 1/2 కిలోకి దగ్గర వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేపేసి, అలాగే ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి వేపేసాను. వేగిన తర్వాత చింతపండు పులుసు దగ్గర హాఫ్ కిలో చింతపండు, అంటే హాఫ్ కిలోకి ఇంకా ఎక్కువే, 3/4 కిలోకి తక్కువ, పుల్లగా ఉంది చింతపండు. ఓకేనా? చింతపండు నానబెట్టాను, ఈ చేపలకు సరిపడా చెప్తున్నా మీకు. చక్కగా ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు వేసేసి చక్కగా మరగనివ్వాలి. ఒక పావు గంట ఐలో పెట్టుకొని పులుసు మరిగిన తర్వాత, పులుసు చిక్కబడింది ఇలాగైతే మనం దించేసుకోవచ్చు అనే వరకు మరగబెట్టుకొని అప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత మంట మీడియం సైజులో పెట్టుకొని మళ్ళీ ఒక పావు గంట లేదా ఒక 20 నిమిషాల పైన మరగబెట్టుకోవాలి పులుసుని. ఆల్రెడీ పులుసు మరిగిపోయి ఉంటుంది కదా, ఆ వేడికి చేప అనేది తొందరగా ఉడికిపోతుంది. పైగా చికెన్ కంటే చేప తొందరగా ఉడికిపోతుంది కదండి. అలా పెట్టుకోండి పులుసు. ఓకేనా? చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి.